హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మంజు కనెక్ట్స్. ఈ రోజు వీడియోలో నేను కంప్లీట్గా డైపర్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా, బేబీ డైపర్స్ గురించి. సో మీకు కనుక వీడియో ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేయండి. లేదు అంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, లేకపోతే మీ రిలేటివ్స్లో కానీ మదర్స్, లేకపోతే న్యూ బోర్న్ మదర్స్ ఆర్ మామ్ టు బీ ఉంటారు కదా, వాళ్ళతో షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకి అయితే ఉపయోగపడుతుంది. సో బేబీ డిస్పోజబుల్ డైపర్స్ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడదాం అనుకుంటున్నా. మా బుడ్డోడికి నేను ఏ బ్రాండ్ నుంచి డైపర్స్ యూజ్ చేస్తున్నాను, విత్ ఇన్ బడ్జెట్లో ఎలా సెలెక్ట్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో టాపిక్లోకి వెళ్ళిపోతే, డైపర్స్లో 2 టైప్స్ ఉంటాయి కదా, డిస్పోజబుల్ డైపర్స్ అండ్ అలానే క్లాత్ డైపర్స్. సో నేనైతే మా బాబుకి నైట్ టైం మాత్రమే డిస్పోజబుల్ డైపర్స్ వేస్తాను, మార్నింగ్ ఏమో క్లాత్ డైపర్స్ యూజ్ చేస్తాను అనమాట. ఆ క్లాత్ డైపర్స్ కూడా నేను ఏ బ్రాండ్ నుంచి తీసుకున్నాను, అవి ఎలా వర్క్ అవుతున్నాయి, యూజ్ అవుతున్నాయా లేదా, ఇదంతా కూడా నేను ఇంకొక వీడియో చేసి మీతో షేర్ చేసుకుంటా. ఈరోజు వీడియోలో డిస్పోజబుల్ డైపర్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, డిస్పోజబుల్ డైపర్స్ అనేవి న్యూ బోర్న్ నుంచి 3 years వచ్చేంత వరకు కూడా మనం బేబీస్కి యూజ్ చేస్తాము. అండ్ అవి చాలా ఈజీ టు యూజ్ అండ్ త్రో కదా. సో నేను అలా యూజ్ అండ్ త్రో చేసే ఆ డైపర్స్ కోసం మనము డబ్బులు అనవసరంగా ఎక్స్ట్రా ఖర్చు పెట్టకుండా విత్ ఇన్ బడ్జెట్లో మంచి క్వాలిటీ డైపర్స్ ఏముంటాయా అని చూసి మా బాబుకి అయితే సెలెక్ట్ చేసుకుని అవే యూజ్ చేస్తున్నాను. పుట్టినప్పటి నుంచి కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 15 months వాడికి. ఈ 15 months కూడా నేను విత్ ఇన్ బడ్జెట్లోనే డైపర్స్ అనేవి సెలెక్ట్ చేసుకుని యూజ్ చేస్తున్నాను, అనవసరంగా మనీ వేస్ట్ చేయడం ఇష్టం లేక. సో అవి ఏంటి, ఒక 2 brands అయితే నేను యూజ్ చేస్తున్నా, కంటిన్యూస్గా అవే యూజ్ చేస్తున్నాను లాస్ట్ 15 months నుంచి కూడా. వాటి గురించి మీతో షేర్ చేసుకుంటే మీకు కూడా ఉపయోగపడుతుంది కదా. సో అందుకే ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట. మీలో మీ ఫ్రెండ్స్లో సర్కిల్లో ఎవరైనా కానీ మదర్స్ ఇలా కన్ఫ్యూజన్తో ఉంటారు కదా, ఏ బ్రాండ్ డైపర్స్ యూజ్ చేయాలి, ఈ ప్యాంపర్స్, హగ్గీస్ ఇవన్నీ కాస్ట్ ఎక్కువైపోతున్నాయి అని ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే వీడియో తప్పకుండా షేర్ చేయండి. సో నేను మా బాబుకి యూజ్ చేసే డిస్పోజబుల్ డైపర్స్ గురించి ఇప్పుడైతే చెప్తాను. ఫస్ట్ బ్రాండ్ వచ్చేసి ఈ బంటమ్ అనే బ్రాండ్. సో ఇది వచ్చేసి నాకు కాస్ట్ ఆఫర్లో ఉన్నప్పుడు, అప్పుడప్పుడు ఆఫర్ ఉంటుంది, ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో దొరుకుతుంది ఇది. సో ఆఫర్ ఉన్నప్పుడు అయితే జస్ట్ 6 rupees కూడా వస్తుంది ఇది ఒక్కొక్కసారి, లేదంటే 6.5. ఆఫర్ లేదు అంటే మ్యాక్సిమం 8 rupees ఉంటుంది, అంతకన్నా కాస్ట్ అయితే ఉండదన్నమాట. చాలా వర్త్ అనిపించింది, బెస్ట్ క్వాలిటీ డైపర్ అనమాట ఇది. 12 hours లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. నేను నైట్ పడుకునే ముందు వేస్తాను, 10 o'clockకి అలాగా, మార్నింగ్ 6 o'clock అయితే తీసేస్తాను అనమాట. సో 8 hours అయితే ఎంత బాగా ఉంటుందంటే అంత బాగా ఉంటుంది, అసలు లీకేజ్ ఉండదు, బేబీకి ఫుల్ డ్రై ఫీల్ ఉంటుంది, బాగా పడుకుంటాడు అనమాట కదలకుండా. సో అందుకే ఈ డైపర్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఈ రివ్యూ మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే చేస్తున్నాను. మీరు ఎవరైనా ఈ బ్రాండ్ గురించి చూసి చాలా తక్కువ ప్రైస్ ఉంది, ఎలా ఉంటుందో ఏంటో అని ఆలోచించే వాళ్ళకైతే చెప్తున్నాను అనమాట క్లియర్గా. చాలా బాగుందండి, వితౌట్ సెకండ్ డౌట్ ఖచ్చితంగా బై చేయండి. తక్కువ రేట్ కదా, ఎలా ఉంటుందో అని అనుకోకండి, చాలా అయితే చాలా బాగుంది. నేను ఇది నవంబర్ నుంచి మా బాబుకి అయితే ఇదే యూజ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 4 months అవుతుంది, 5 months అవుతుంది అనుకుంటా. సో అప్పటి నుంచి కూడా ఇదే యూజ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. వీటి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఒకవేళ సర్చ్ చేసినప్పుడు దొరకకపోతే ఈ లింక్ క్లిక్ చేయండి, మీకు ఖచ్చితంగా డైరెక్ట్ సైట్కి తీసుకెళ్తుంది కదా. ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో అవైలబుల్ ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకొక డైపర్, ఈ బంటమ్ కన్నా ముందు ఈ డైపర్ అయితే యూజ్ చేస్తాను నేను, బేబీ హగ్వి. ఇవి కూడా విత్ ఇన్ బడ్జెట్లోనే వస్తాయి, అంటే ఒక డైపర్ వచ్చేసి 8 rupees or 8.5 rupees అయితే పడేదన్నమాట. వేరే బ్రాండ్స్తో కంపేర్ చేసుకుంటే ప్యాంపర్స్, హగ్గీస్, మ్యానీ పోకో ప్యాంట్స్ ఇలాంటి వాటితో కంపేర్ చేసుకుంటే ఇవి చాలా తక్కువనే అనిపించింది నాకు. సో ఈ బేబీ హగ్ అనే బ్రాండ్ కూడా క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది ఓన్లీ ఫస్ట్ క్రైలో మాత్రమే దొరుకుతుంది, ఫస్ట్ క్రై యాప్లో ఆర్ డైరెక్ట్ ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా దొరుకుతుంది అనమాట. సో ఇది కూడా వచ్చేసి 8.5 rupees, 8 rupees or 9 rupees అలా పడేదన్నమాట. సో ఫస్ట్ క్రైలో మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి జస్ట్ 8 rupeesకి అయితే వచ్చేస్తుంది. సో ఇవి కూడా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అండ్ 12 hours లాంగ్ లాస్టింగ్ ఉండేది. సో ఈ 2 brands అయితే నేను మా బాబుకి యూజ్ చేస్తున్న ప్రస్తుతానికి. ఇవి 2 బ్రాండ్స్ కూడా విత్ ఇన్ బడ్జెట్, విత్ ఇన్ 8 rupees per డైపర్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో వీడియో కింతే. సో నెక్స్ట్ వీడియోలో క్లాత్ డైపర్స్ గురించి చెప్తాను, ఏ బ్రాండ్వి యూజ్ చేస్తున్నా, ఎలా ఉన్నాయి ఏంటి అనేసి. అండ్ వైప్స్ కూడా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు న్యూ బోర్న్ నుంచి ఒక 3 months వరకు కూడా మనము వైప్స్ అనేవి యూజ్ చేస్తాం కదా బేబీస్కి. ఆ వైప్స్ కూడా కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి పర్టిక్యులర్గా, అవి అయితే చాలా బాగున్నాయి, స్కిన్ ఫ్రెండ్లీ. సో అవి కూడా నేను ఇంకొక మళ్ళీ వీడియోలో ఎప్పుడైనా చేసినప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మర్చిపోయాను, ఈ 2 డైపర్స్ బ్రాండ్స్ కూడా స్కిన్ ఫ్రెండ్లీ. ఇప్పటి వరకు మా బాబుకి ఒక్క ర్యాష్ కూడా రాలేదు అండ్ స్కిన్ ఫ్రెండ్లీ అనమాట, ఏ అలర్జీ లాంటిది కూడా ఏమీ అవ్వలేదు, చాలా బాగున్నాయి. సో ఈ వీడియో కింతే. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, తప్పకుండా చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.